హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా డిఆర్డిఓ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తెచ్చేసా. లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇదేసరికి లేటెస్ట్గా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఇంకా నోటిఫికేషన్లోకి వెళ్తే ఐటీఆర్ అంటే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే డిఆర్డిఓ నుంచి అయితే మనకు గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా విడుదల చేశారు. ఇది వచ్చేసరికి జస్ట్ మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే కన్ఫర్మ్ చేస్తారనమాట. ఇంకా ఇంటర్వ్యూ డేట్స్ అవన్నీ అయితే మీకు కాల్ లెటర్ ద్వారా అంటే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి తర్వాత మీకైతే లెటర్ అయితే పంపిస్తారనమాట. అంటే షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి మాత్రమే కాల్ లెటర్ అయితే అంటే కాల్ లెటర్ పంపిస్తారనమాట. అంటే ఇంటర్వ్యూ లెటర్. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఐటీఆర్ అంటే ఇంటిగ్రేటెడ్ రేంజ్ టెస్ట్కి సంబంధించి ల్యాబొరేటరీ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇన్వైట్ అప్లికేషన్స్ యంగ్ అండ్ మెట్రికులేషన్ అంటే 10th మీద డిగ్రీ మీద అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. జూనియర్ రీసెర్చ్ ఫెలో అలాగే రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనమాట. ఇంకా జూనియర్ రీసెర్చ్ ఫెలో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీరు బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. దాంతోపాటు గేట్ స్కోర్ అంటే గేట్ అటెంప్ట్ చేసి ఉండాలన్నమాట. ఇంకా బీఈ బీటెక్లో అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఈసీఈ లేదా ఈటీసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లేదా ఈఅండ్ఐ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమేషన్స్ ఇంజనీరింగ్ వీటిలలో ఏది కంప్లీట్ చేసినా సరిపోతుందన్నమాట. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి పిహెచ్డి ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ అంటే పిహెచ్డి అయినా కంప్లీట్ చేసి ఉండాలి లేదా దానికి సంబంధించి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుందన్నమాట. మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ ఈఎస్సి కానీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కంప్లీట్ చేసిన లేదా ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగు వీటిలో ఏది కంప్లీట్ చేసినా సరిపోతుందన్నమాట. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళకైతే షార్ట్ లిస్ట్ చేసి అంటే మీ మెరిట్ని బట్టి మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ చేసిన వారికి మాత్రమే ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఇంకా అప్లై చేసే విధానం వచ్చేసరికి డైరెక్ట్గా లింక్ అయితే మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అంటే ఈ నోటిఫికేషన్ కానీ అప్లై చేసే లింక్ కానీ మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. లేదా www.drdo.gov.in అనే వెబ్సైట్లో కూడా సాఫ్ట్ కాపీస్ అంటే స్కానర్డ్ కాపీస్ మీ సర్టిఫికేట్స్ పీడిఎఫ్ రూపంలో అయితే అప్లోడ్ చేయాలన్నమాట. అంటే ఇదే వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. దాంట్లో వచ్చేసరికి మీ యొక్క సాఫ్ట్ కాపీస్ అంటే స్కానర్డ్ జిరాక్స్ కాపీస్ అనమాట అప్లోడ్ చేయాలి. దాంతోపాటు బ్లాక్ లెటర్స్ అంటే మీ అప్లోడ్ చేసి అంటే దీని యొక్క ఫామ్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా ఫ్రెండ్స్. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ అయితే దాంట్లో ఎంటర్ చేయాలి. మీ నేమ్ అయితే క్యాపిటల్ లెటర్స్ అంటే బ్లాక్ లెటర్స్తో రాయాలన్నమాట. బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ తోటి రాయాలి. లేదా మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారనుకో దానికి సంబంధించి ఎన్ఓసి కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఫామ్ ఫిల్అప్ చేసి అప్లోడ్ చేయాలి. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆన్లైన్ సబ్మిట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫ్రెండ్స్. ఇక లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసరికి 12 జూలై 2024 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇంటర్వ్యూ వచ్చేసరికి వీడియో కాన్ఫరెన్స్ ఆర్ ఫిజికల్ మోడ్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ. అంటే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఎవరు వీడియో కాన్ఫరెన్స్ అయితే ఉంటుంది లేదా ఫిజికల్ మోడ్ ఆర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ వాళ్ళకి మాత్రమే అయితే ఉంటుందన్నమాట. ఏది వీడియో కాన్ఫరెన్స్ అది. ఇంకా దానికి సంబంధించి మొత్తం ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 years ఫర్ జేఆర్ఎస్ అంటే ఆ పోస్ట్కి అయితే 28 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకపోతే ఆర్ఏ పోస్ట్కి 35 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. శాలరీ విషయానికి వచ్చేసరికి పర్ మంత్ స్టార్టింగే 37,000 ఇంకా ఏఆర్కి సంబంధించి 35,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు.
ఇంకా ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.